గత 10 ఏళ్లుగా వాళ్ళు కొనుక్కున్న ఫ్లాట్లు వాళ్ళవి కాదని చేసి చెప్పేశారు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఆ రియల్ ఎస్టేట్ ఇద్దరు వ్యాపారుల వల్ల ఈ రోజు 170 మంది కుటుంబాలకైతే అన్యాయం జరిగిన పరిస్థితి. సో ఇదే విషయాన్ని గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రోత్సాహానికి సంబంధించిన వాసులు ఉన్నారు, మరి బాధితులు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాము. సార్ నమస్తే, చెప్పండి సార్, అసలు ఏ విధంగా మీకు మోసం జరిగింది? అసలు ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు? ఇద్దరు అంటే జయహింద్ గౌడ్ మాకు అమ్మిండు. దాంట్లో బ్రోకర్లు ఉన్నారు. ఎవరు? సాయి కుమార్, శంకర్ గౌడ్, రవికుమార్, శ్రవణ్ కుమార్ మరియు కిరణ్ కుమార్. వీళ్ళ ఐదుగురు మాకు డిస్పోజ్ చేసారు. వీళ్ళ శ్రవణ్ కుమారు, రవికుమారు మీద మేము నమ్మకం మీద మేము బచ్చన్నపేట జనగాం నుంచి వచ్చినాం. బచ్చన్నపేట జనగాం వస్తే వాళ్ళకి మాకు పాత పరిచయం ఉన్నది కనుక మేము ఈయనకు నమ్మకంగానే ఉంటుంది అని మేము నమ్మకంగా అందులోపోయి మనిషి 150 గజాలు తీసుకున్నాం. అప్పుడు 8,000కు ఒక గజం, తర్వాత 13,000కు కూడా గజం తీసుకున్నాం మళ్ళీ ఒక 1 ఇయర్కు. ఈ విధంగా వివిధ రకాలుగా తీసుకున్నాం. మేము తీసుకున్న తర్వాత 2021 నుంచి ఆ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్ అనే రాజిరెడ్డి అనేటి ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన వచ్చి ఆక్యుపై చేస్తాడు. అంటే మేము 2017లో తీసుకున్నాం. ఈ 3 ఏళ్ళు ఏం చేసినావు, 4 ఏళ్ళు ఏం చేసినావు? అప్పుడు ఎంత ఉంది ఒక ఫ్లాట్? అప్పుడు ప్లాట్కు 8,000 గజము, 1,500 120, 1,20,000 12 లక్షల రూపాయలు అయినాయి. ఈ 12 లక్షలు పోను ఇప్పుడు ఈ 3 ఏళ్లకు అది కొద్దిగా రేటు పెరిగింది. అక్కడ రైల్వే స్టేషన్ అబ్బు పడ్డది. దానివల్ల రేటు పెరిగి వాళ్ళు ఏం కుమ్ముక్కైనరు, రాజిరెడ్డి ఈ జయహింద్ గౌడ్ కుమ్ముక్కై ఒకరికి ఒకరు ఎదురుగా రారు. మామూలను చేసుకుంటా నేను చూస్తా అని వాడంటాడు, వీడు చెప్పుకుంటారు నేను తీ అని ఒకరి సాటికి ఒకటి మామూలను బెదిరించుడు. అంటే ఎన్ని రోజులు అవుతుంది ఇదంతా? ఇట్లా 4 ఏళ్ళ మీద 5 ఏళ్ళు అయింది. ఇప్పటికి 5 ఏళ్ళు అయింది. అంటే ఈ పంచాయతీ మొదలై అంతకుముందు 2-3 ఏళ్ళు మేము మొదలై తీసుకున్నాం కదా మేడం. ఈ విధంగా జరిగి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. పోలీస్ స్టేషన్ పోవాలంటే కీసరకు పోయినాం, 2-3 సార్లు బయటించినాం, ఆడ ధర్నా చేసినాం, అక్కడ ఇక్కడ పెట్టి మేము కోర్టు నుంచి తీసుకొస్తామని ఇక జరుపుతా ఉన్నాడు. పోయినప్పుడల్లా ఏదో మా ముచ్చడి పోలీస్ అధికారులు అప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదు. అక్కడ మేము చూసి చేస్తామన్నారు కానీ వాళ్ళు కూడా ఏమో పట్టించుకోలేదు. చివరకు ఇదివరకు ఒకసారి వచ్చి ఇక్కడ సిపి గారికి కూడా ఇచ్చిపోయినాం మేము ఉండాలి 1 ఇయర్ కిందట. అక్కడ కూడా మళ్ళీ ఏం జరగలేదు. ఇప్పుడు మహంత్ గారు అనే సార్ వచ్చి స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు కనుక మాకు న్యాయం జరుగుతుంది అని తప్పనిసరిగా కోర్టు ఆర్డర్ను తీసుకొని కోర్టు ఆర్డర్ ప్రకారంగా సార్కి వచ్చి ఇచ్చినాం. ఎందుకంటే అన్న ఇది మీరు చెప్పండి, ఇన్ని రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంది, మరి అప్పుడు అడ్వకేట్ని కానీ ఎవరినైనా పెట్టుకున్నారు? అంటే మేము మాకు అమ్మినటువంటి జయహింద్ గౌడ్ని నమ్మటం జరిగింది. అదే ఇవాళ కాకపోతే రేపు చేస్తాడు కావచ్చు, రాజిరెడ్డి తోటి మాట్లాడతాడు కావచ్చు, మా కన్స్ట్రక్షన్ మేము కట్టుకుంటాము, మాకు పర్మిషన్ ఇప్పియండి అని పోతే చేస్తా అవుతుంది డెఫినెట్గా, అందులో ఏం తప్పు జరగలేదు, నేనే పట్టేదారిని, నాకు రైట్స్ ఉన్నాయి, ఆయన ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వస్తూ ఉన్నాడు, అది ఏం కాదు మీరు భయపడకండి మీకు చేస్తామని చెప్పి 5 సంవత్సరాల నుంచి గడుపుతా ఉన్నాడు. అంటే ఈ వెంచర్కి సంబంధించి ఎవరు యజమాని? జయహింద్ గౌడ్ దగ్గర నుంచి కొన్నాం మేము. 2019లో రిజిస్ట్రేషన్ అయింది. ఆల్మోస్ట్ మేము ఒక 170లో మేము అంతా ఆల్మోస్ట్ ఎంత గ్రౌండ్ వర్క్ చేసి 6 ఇయర్స్ నుంచి అందరినీ కొలెక్ట్ చేసాం మేము. ఎవరిని ప్రతి ఓనర్ దగ్గర రీచ్ అయ్యేసి వాళ్ళ దగ్గర మళ్ళీ ఇంకా కాంపెన్సేషన్గా అందరం 20,000 30,000 వేసుకొని కూడా మేము ఖర్చులు కూడా మేము కంచేసేసి అది వేస్తే కూడా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి కూలగొట్టాడు. అక్కడ కెమెరాస్ పెట్టాం మేము, మా డబ్బులతో కెమెరాస్ పెట్టేసి ఒక మానిటర్ని పెట్టాం. వాళ్ళే జయహింద్ గౌడ్ వాళ్ళు, రాజారెడ్డి వాళ్ళు ఇద్దరిలో ఎవరు చేశారనేది క్లారిటీ లేదు మాకు. ఇంకోటి దీంట్లో అందరం ఎంప్లాయీస్ అండి. మాక్సిమం మేము అందరు పర్సనల్ లోన్ తీసుకొని పెట్టాం. మేము పర్సనల్ లోన్ తీసుకున్నాం, ఒక్కోటి 5 years. మళ్ళీ దాని మీద ఆ లోన్స్ కడుతున్నాం. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకి వెళ్ళి మేము ఇది ఇష్యూ పెట్టి చెప్పామనుకో, దట్స్ మా ప్రాబ్లం కాదండి, అది మీ ప్రాబ్లం. మీరు డిఫాల్టర్ అయితే మీ సిబిల్ హిస్టరీ అవుతుంటే డిఫాల్ట్ అవ్వండి, అది మా చేతిలో ఏం లేదు. మీరు అది మేము లోన్ ఇచ్చాం బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ బట్టి. మేము ఇన్ కేస్ మేము కొనే ముందు కూడా మేము లాయర్ దగ్గర మేము బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి కూడా అంతా క్లియర్ ఉంది. వి సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ 2019. కొందరు రీసేల్ కూడా లక్కీగా కొందరు రీసేల్ కూడా చేయాలి. మాకు రీసేల్ 13,000 14,000 వస్తే కూడా విడిన్ సెల్ దట్. ఎందుకంటే మాకు ఇన్ఫోసిస్లో నాకు ఆఫర్ వచ్చినప్పుడు నేను అక్కడ ఇల్లు కట్టుకుందామని మా ఫ్రెండ్ నేను కొలీగ్స్ మేము ఇద్దరం అక్కడ మేము పర్మిషన్కి వెళ్తే అప్పుడు అవన్నీ బయటపడ్డాయండి. ఇవన్నీ 2022 వరకు ఏ ఒక్క ఇష్యూ లేదు మేడం. 2022లో మేము గ్రౌండ్ వర్క్ చేసి అండర్ రోడ్లు వేసి డ్రైనేజ్ చేసిన తర్వాత మున్సిపాలిటీగా కన్వర్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా రేట్స్ హైక్ అయ్యే వరకు జయహింద్ గౌడ్, రాజిరెడ్డి ఇద్దరు కొలైడ్ అయ్యి ఈ ప్లాన్ చేస్తున్నారు. ఇంతవరకు ఆయన జయహింద్ గౌడ్ దగ్గర పోతే ఇది ఇప్పుడు తెగేదా, కోర్టులో కేసు వేసినాం కదా, కోర్టులో కేసు వేసినప్పుడు తెగినప్పుడు రాండి మీ కేసు మీరు నడిపిస్తాం. ఇప్పటివరకు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు?
సార్ మేము నంబర్ ఆఫ్ ఇచ్చాము 2019 నుంచి చాలా అయింది. 2020లో విక్టిమ్ కూడా జయంత్ గౌడ్ ఇంతవరకు ఆయన పైన యాక్షన్ లేదు. రాజిరెడ్డి పైన బోలెడు కేసులు ఉన్నాయి, ఆయన పైన యాక్షన్ లేదు. ప్లస్ అట్లీస్ట్ మాకు 150 మందిని ఇబ్బంది పెడుతున్నా కూడా జయంత్ గౌడ్ ఆయన ఇద్దరు కొలీడ్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. ఇలాంటి సీన్స్ అన్ని మేము ఇంకా అందరం కొలేట్ అయ్యి మీరు చెప్పండి సార్, మేము మధ్య తరగతి వాళ్ళము, జాబ్ చేసుకునే వాళ్ళము, మీరు కావాలంటే మన కాంపెన్సేషన్ మీకు కావాలి అంటే చెప్పండి, మేము తలా ఇంత చేసుకొని మళ్ళీ పర్సనల్ లోన్ పెడతాం, గోల్డ్ లోన్ పెడతాం, పెట్టి మీకు ఇచ్చేసాం, మాకు కొద్ది విముక్తి ఇవ్వండి, మాకు రిలీజ్ ఇవ్వండి, ఎన్ఓసి ఇవ్వండి. జైన్తో అన్నామండి, జైన్తో అన్నాము. వాళ్ళ మాకు ఎవరైతే బ్రోకర్స్ ఎవరైతే అమ్మారో వాళ్ళకు కూడా చెప్పాము ఇండైరెక్ట్లీ ఇప్పుడు ఇతను వెళ్ళి మా కొద్దిగా ఏజ్లో పెద్దవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి పర్సనల్గా బియాండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ సెటిల్ చేసుకుందాం, మీకు ఏమైనా కాంపెన్సేషన్ కావాలంటే చెప్పండి, ప్లాట్కి ఇంత అని చెప్పి ఇస్తాం మేము. కానీ మమ్మల్ని ఈ కోర్టు చెక్కలు ఇప్పుడు ఈయన లీవ్ పెట్టాడండి, నేను లీవ్ పెట్టి వచ్చాను ఈరోజు. మాకు ఈ లీవ్స్ పెట్టేసి ఒక 20 లీవ్స్ పెట్టాను, అంతకుముందు 10 years ఈ ఇష్యూ పైన మేడం. బికాస్ ఆఫ్ ఇష్యూ మా ఫ్యామిలీలో ఇబ్బందులు అవుతున్నాయి, మా పిల్లలకు ఫీజులు కట్టలేకుండా ఉన్నాం, అందరితో అప్లోడ్లు వచ్చి మా ఇంట్లో పైన పడుతున్నారు. మేము చేసిన తప్పేం లేదు, ఇన్వెస్ట్ చేసింది రైట్ ప్లేస్లోనే రైట్ డాక్యుమెంట్స్తోనే పర్చేజ్ చేసినాం, అయినా కూడా ఇన్ని ఇబ్బందులు పాలవుతున్నాం మేడం. మీకు ఇంకో అతను ఏంటంటే ఇక్కడ వాళ్ళిద్దరు కొలిడ్ అయ్యి ఒక మధ్యలో ఒక మీడియేటర్ని పెట్టేసి డబ్బులు 20,000 30,000 అన్ని కలెక్ట్ చేసి ఏదో పెద్ద మనిషి దగ్గర పోతే ఇది ఇష్యూ సాల్వ్ అవుతుంది అందరం కలిసి ఇచ్చేసాం. అది మిస్గైడ్ చేసి అదొక 2 సంవత్సరాలు గడిపిండు. ఆ మిస్గైడ్ చేసిన డబ్బులు మళ్ళీ రికలెక్ట్ చేసుకొని ఆయన దగ్గర ఉంచుకొని మరి మా డబ్బులు మాకని ఆ ఇష్యూ క్లియర్ కాలేదు, ఆ డబ్బులు కూడా రావట్లేదు. సో ఇది బాధితుల ఆవేదన. దాదాపు ఎట్లా అందరూ కూడా సీనియర్ సిటిజన్సే ఉన్నారు, అండ్ దట్టు ఇంట్లో పెళ్లిళ్ళు చేయాల్సిన కూతుర్లు, అప్పుల భారం అవన్నీ కూడా వండుకుంటూ వాళ్ళైనా కూడా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ మరియు సోకాల్డ్ పొలిటీషియన్ సుంకర గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ అసలు ఇష్యూ? దాదాపు ఇద్దరు, ఇటు జైహింద్ గౌడ్ మరియు లోకేష్ గౌడ్లకు సంబంధించి అసలు A1 గా ఎవరున్నారు, A2 గా ఎవరున్నారు, అసలు ఏంటి? సుమారుగా 170 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న సన్నకారు ఉద్యోగులు వాళ్ళ యొక్క సొంతింటి కళ నెరవేర్చుకునే క్రమంలో 2019లో వివిధ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ద్వారా 170 ఫ్లాట్స్లు అనేది కొనడం జరిగింది. మొత్తం ఎక్స్టెంట్ అంతా కూడా 10 acres 8 గుంటాసు. సో దీనికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క భూమి మీద మాకు యాజమాన్య హక్కులు ఉన్నాయి అని చెప్పని జైహింద్ గౌడ్ కానీ, లోకేష్ గౌడ్ కానీ, అదేవిధంగా మిగిలిన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు మరి వేరే ఇతరులకి జీపీఏ చేసి వాళ్ళ ద్వారా కూడా ఫ్లాట్స్ అనేది అమ్మడం జరిగింది. అయితే 2017లోనే ఆల్రెడీ వీళ్ళు కోర్టులో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో కేసు వేస్తే సదరు కోర్టు వారు ఇతనికి ఆ భూమి మీద ఎటువంటి యాజమాన్య హక్కులు లేవు అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. సదరు విషయాన్ని దాచిపెట్టి 2019లో వీళ్ళకి 170 మందికి కూడా ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. వీళ్ళు చేసిన తర్వాత మనకి కొనుక్కున్నాము, ఇంకా మన మీదే ఉంటాయి కదా, మన పేరు మీదే ఉన్నాయి కదా అని చెప్పనే ఉద్దేశంతో ఉన్నారు. ఎప్పుడైతే కనుక దీంట్లో కొంతమంది ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ముంగటికి వచ్చి ఎప్పుడైతే కనుక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో అప్పుడు కొంతమంది వ్యక్తులు లోకల్లో ఉన్నటువంటి మాఫియా ఏదైతే ఉంటుందో వాళ్ళతోటి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లతోటి వీళ్ళందరితోటి కుమ్మక్కయ్యి వీళ్ళని కొట్టడము, అక్కడి నుంచి పంపించి వేయడము, వీళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఈ విధంగా చేయడం జరిగింది. దొంగ కేసులు అంటే ఏ విధంగా పెట్టారు సార్? ఏమని పెట్టారు అని అంటే కనుక వీళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా ఈ స్థలంలోకి ప్రవేశిస్తున్నారు అని చెప్పి ట్రెస్పాస్ కేసులు, అదేవిధంగా వాళ్ళే ఈ సదరు బాధితుల మీద దాడి చేసి ఈ బాధితులందరూ వాళ్ళ మీద దాడి చేసినట్టు ఇటువంటి తప్పుడు కేసులు అనేవి పెట్టడం జరిగింది సదరు పోలీసులు వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేసి. సో ఈ యొక్క విషయం మీద వీళ్ళు అందరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాజకీయ నాయకులు అనుకోవచ్చు, పోలీస్ అధికారులు అనుకోవచ్చు, ఎవరైతే గనక ఈ యొక్క సమస్య రిజాల్వ్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఎవరూ కూడా వీళ్ళ యొక్క బాధను వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. దాని తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఎలా అప్రోచ్ అయ్యారు? ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు ఈ యొక్క ప్లాట్ల సమస్యల గురించి ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి, ప్రతి ఒక్క వాళ్ళ దగ్గరికి తిరుగుతున్న క్రమంలో నా గురించి తెలుసుకుని నా దగ్గరికి రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది, ఎలా రావడం జరిగింది అని అంటే కనుక మీ అందరికీ తెలిసిన విషయమే, సాహితీ ఇన్ఫ్రాటెక్ స్కామ్ అనేది మీ అందరికీ తెలిసిన విషయం. 3,000 కోట్ల బోదాటి లక్ష్మీనారాయణ అది సింగిల్ హ్యాండ్ తోటి నేను డీల్ చేసిన విధానం ప్రతి ఒక్కరికి తెలుసు. దాని తర్వాత జయ ఇన్ఫ్రాటెక్ యొక్క విషయాన్ని కూడా హ్యాండిల్ చేసిన విధానం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా టొయోటా షోరూమ్కి సంబంధించిన స్కామ్ కూడా ఏ విధంగా హ్యాండిల్ చేసామో ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈ విధంగా ఇటువంటి మ్యాసివ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగేటువంటి
ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో సమగ్రంగా న్యాయం జరిగే విధంగా వీళ్ళని ఒక ప్రాపర్ వేలో డైరెక్ట్ చేసే విధంగా నేను చేస్తానని చెప్పని నా దగ్గరికి రావడం జరిగింది. దీనికి సంబంధించి మేము వీళ్ళతోటి స్టేషన్లో కూడా కంప్లైంట్స్ ఇప్పించడం జరిగింది, వాళ్ళు ఉంటున్నటువంటి సదరు పోలీస్ స్టేషన్లతోటి. అంటే సార్ ఇక్కడ మీరు ఈ కేసుని టేకప్ చేశారు, బట్ అంటే ఎన్ని రోజులకు సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారు దాదాపు? నెక్స్ట్ ఇక్కడ బీయింగ్ ఎన్ అడ్వకేట్గా వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు లీగల్గా వీళ్ళని ఎడ్యుకేట్ చేసి వీళ్ళకున్న రైట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఫోరమ్స్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేటువంటి బాధ్యత నాది. ఆ విధంగా వీళ్ళని గైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు మోసపోయారు అనే విషయాన్ని. దాని మీద ఎటువంటి యాక్షన్ లేకపోతే కనుక హైకోర్టులో 35 కేసులు రిట్ పిటిషన్స్ వేసి సంబంధించిన పోలీస్ స్టేషన్లకి డైరెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సదరు నిందితులందరి మీద కూడా కేసులు రిజిస్టర్ చేయమని చెప్పని. ఇక్కడ వరకు మా పాత్ర అనేది ఉంటుంది. దీని తర్వాత ఏం జరుగుతుంది అని అంటే కనుక దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది అంటే కనుక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మీద ఉంటుంది. అది పోలీసులు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, అంటే సంబంధించిన విభాగాలు ఏవైతే ఉంటాయో అవి ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిపి నిందితుల్ని గుర్తించి నేరాభియోగ పత్రాలు దాఖలు చేసి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే విధంగా చేసి అదేవిధంగా ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకుని ఈ బాధితులకు పంచిపెట్టే విధంగా కోర్టులో పిటిషన్స్ వేసి తదనుగుణంగా వీళ్ళందరికీ కూడా పంచవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సో ఫైనల్గా సార్ రియల్ ఎస్టేట్లో ఇవన్నీ అసలు కామన్ అయినా ఇలాంటి ఇష్యూస్? రియల్ ఎస్టేట్లో కామన్ అనే విధంగా ఈరోజు తయారైపోయిందండి సమాజం. ఎందుకు అని అంటే కనుక ఈరోజు సొంతింటి కళ అనేది ఎవరికి ఉంటుంది, బడాబాబులకు ఉండదు. ఎందుకు అని అంటే కనుక వాళ్ళు ఎప్పుడూ కూడా పై అంతస్తులో నిలబడి ఉంటారు, ఆకాశంలో ఉంటారు, కింద వాళ్ళకి కనిపించదు. ఈ సొంతింటి కళ అనేది సామాన్యులకి, ప్రభుత్వ ఉద్యోగులకి, రిటైర్డ్ ఉద్యోగులకి వీళ్ళకి మాత్రమే ఉంటుంది. వీళ్ళ యొక్క సొంతింటి కళ అనేటువంటి దాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని ఆ సదరు డబ్బుల్ని ఎటువంటి టైటిల్స్ లేకుండా అమ్ముకుని వాళ్ళు ధనవంతులయ్యి వాటితోటి రాజకీయ నాయకులకి ఫండింగ్లు చేసి వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని నెలకొల్పడము, రాజకీయ నాయకులు గెలిపించుకోవడము, వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వెళ్తే కనుక వాళ్ళతోటి దాడులు చేసే విధంగా, అదేవిధంగా వీళ్ళు ఫిర్యాదులు చేస్తే కనుక దాని మీద ఎటువంటి యాక్షన్ లేకుండా నిందితులు కాపాడే విధంగా చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈరోజు సమాజం అనేది తయారైపోయింది. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజిగిరి వారి దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కేసుకు సంబంధించి ఈడీ కూడా ఇన్వాల్వ్ కావాలి, ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది, అది ఒక కంపెనీ ద్వారా పక్కదోవ పట్టడం జరిగింది. కాబట్టి సమగ్ర విచారణ జరిపి ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్కి ట్రాన్స్ఫర్ చేసి ఇన్వెస్టిగేషన్ని వీళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాలి అని చెప్పని వీళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఏదైతే ఈ బాధితులు 170 కుటుంబాలకు సంబంధించి ఆ బాధితులు అయితే రావడం వచ్చి ఇక్కడ మల్కాజిగిరి కమిషనరేట్లో వాళ్ళు సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించి కూడా దాదాపు 1000 కోట్లు అప్రోచ్ అవ్వడంతో, ట్రాన్సాక్షన్ అవ్వడంతో చాలా వరకు పెద్ద ఎత్తున ఇందులో బడా బాబులు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా మేజర్గా చూసుకున్నట్లయితే సొంతింటి కళ అనేది కూడా సామాన్యుడికి మాత్రమే ఉంటుంది. ఆ సామాన్యుడి కళని ఆసరగా తీసుకొని ఆ బడా బాబులు ఇలాగా మోసం చేయడం అనేది చాలా వరకు తప్పుగా భావించవచ్చు కూడా చెప్పొచ్చు. ప్రవీణ్ తో శ్వేత హిట్ టీవీ మల్కాజ్గిరి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.